పైకి వచ్చిందండి వయ్యారి. ఏ పోలేదక్క, ఎటుపోయినా వెళ్ళిందా, ఇంటికి రాలేదు. కొద్ది మంచిగా లేవుగా అదక్క పట్ట గొలుసులు. ఎప్పుడు చేయించుకున్నావే? బాగా చేయించిండా? అబ్బా బావ కొద్ది మంచోడు కాదే. అందుకు నా అమ్మగడు ఉన్నాడు, ఏగిలెత్తే చెర్లకు పోతాడు చేపలు పట్ట. అందుకు నా అమ్మగడు ఉన్నాడు, ఏగిలెత్తే చెర్లకు పోతాడు చేపలు పట్ట. అందుంగ దినాలు గాను అని చెయ్యన్నోటి ఇరుగుతలేదే పోడు బంధవు. అట్లా అనకురా. ఇంత మంచి గొలుసులు నా మొగానికి ఎప్పుడన్నా పెట్టుకున్నానా? ఇగో బోగర్ సైన్ వేసుకొని తిరుగుతానా, బోగర్ సైన్ వేసుకొని తిరుగుతానా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నిజమే చెల్లే, బావ దొరుకున్న అదృష్టం తెలుసా, మస్తు మంచివాడు బావ. ఈ వెండి పట్టిలేం చెల్లే, బావ నేను అడిగితే బంగారు నక్లీసైనా చెప్పిస్తా తెలుసా. కాదే పోరి, బావని అడగంగా చేయించుడు, నీ మొగడు చేయించాడా? పిల్లని కాదా ఏంది? నీకు పెట్టకపోతే వాళ్ళు పెడతారే? అడుగుతా కానీ చేయిస్తాడంటవా అక్క? ఎందుకు చేయించాడు? సరే నేను అడుగుతుంది. బా ఈ గొలుసులు అయితే మస్తున్నాయి, నేను కూడా ఏ డిజైన్ చేయించుకుంటా. సరే చెల్లె. సరే పోతావా మరిగా? సరే పోతావా మరిగా? సరే సరే. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna. ఎంతసేపు పడతావు మందు? రాలేదా? నువ్వు గిటానికి వచ్చినావే గీ టైంలా? పని వాడు వచ్చినా కానీ ఇట్లా నువ్వు బయట. అరే మొక్కం మీద పడతాను మందు. అవుతావా? ఇలా దిగుతే వెళ్తుంది అన్ని గిస్తోటి పనులే. మెల్లగా మెల్లగా అంత దొక్కుతాను ఉన్నారు. అలా దిగరా తెలుస్తుంది మరి తొక్కుతాను అంటాను. దిగుతా దిగుతా, నాకు దిగచ్చే పని అయిపోతుంది. అవునే బొడ్డి, ఎప్పుడానికి ఈ పొలంతో దొక్కినావానే? ఇలా శంగులు చెక్కుంటే ఎగేసుకుంటూ వస్తాను. నీ అవ్వ సర్తుని అవ్వ ఈ కింద మడేవాడు కొట్టాలి, మీద మడేవాడు కొట్టాలి. ఎగేసుకొని రా అనబడుతుంది. ఏంటి చెప్పు. మన ఇంటి ముంగట లావణ్య ఎక్కలేదా? లావణ్య లేచిపోయింది ఎవరితోనన్నా? లావణ్య లేచిపోయింది ఎవరితోనన్నా? లేచిపోడు కాదు, ఆ బావా మానవ గిట్ల లేచిపోయిందా? మానవ గిట్ల లేచిపోయిందా? నేను లేచిపోడు కగ్గి తలగా లేచిపోడేంది? యువతనన్నా పట్టుకొని పోదామని చూస్తాను అయ్యింది. ఉంచుతావా చెప్పు. నిన్ను కట్టుకుంటా అట్లా ఇట్లా చేసినాం అనుకో, ఈ పొలంలోనే బొంద పెట్టిపోతా ఏమనుకుంటాను. ఈ పొలంలోనే బొంద పెట్టిపోతా ఏమనుకుంటాను. సార్ ఈ జన్మకి నేను కట్టుకున్నా కదా, అంటే ఇబ్బంది పెడతానా? ఏ పాటి ఇబ్బంది పెడతానా నేను? ఊర్లో పోతే ఎందుకు చెప్పుకుంటే నా ఇజ్జత్ చెప్పుకుంటే నీ ఇజ్జత్ పోతుందా? అంతగానం నేను ఇజ్జత్ ఏం తీసినా? నీకు అంతగానం ఇబ్బంది పెట్టేదాన్ని అయితే లావణ్య అక్క చెప్పపోనా నాతోటి? అట్టి ఆడి పోసుకోకరా నా మీద. నేనేమన్నా నేను ఇప్పుడు ఇదేదో మోపు చేసింది. చెప్పేగా చెప్పు. నాకు కూడా చేయించరాదు 10 తులాల పట్టు? సరిపోతే 10 తులాలు. మరి 20 తులాలు చేయిస్తావా? ఇక్కిలించుకుంటే నీ అవ్వ సర్త నీ అవ్వ పట్టిలాట పట్టీలు. నీకెందుకు పట్టీలు? అది కాదు, అసలే దసరా పండుగ వస్తాన్ని, అందరు మంచిగా వెండి పట్టీలు చేయించుకుంటారు, బంగారు నక్లీసులు చేయించుకుంటారు. నా ముఖానికి ఏమున్నదని చేయించరాదు? నా ముఖానికి ఏమున్నదని చేయించరాదు? నీ అవ్వ సర్త నీ అవ్వ పట్టీలు కావాలి. పట్టీలు పాతే అంటే పాతే కదా పట్టీలు. అవి ఎప్పుడో కర్రగా అయినాయిరా. కర్ర ముఖానికి కర్రే ఎక్కువ. ఇప్పుడు చేస్తావా చేస్తావా? నేనేం చెప్పా పట్టీలో గిట్టిలో అందరు దసరా పండుగ పట్టగొలుసులు చేయించుకుంటారు, నక్లీసులు చేయించుకుంటారు. నాకేం లేకపోయి. ఏం లేకపోయినా మరి కింద పడి వచ్చి కొడతాను, పైన కొడతాను, అదే కింద వచ్చి ఇంకో మిషన్ వేసి కొడతాను అంటాను. లేదు చెప్పు. అవును మా వదిలే దిగుతలేదా వాళ్ళ పొలంలో? ఇప్పుడు ఏమంటావు? నువ్వు చేయిస్తావా చేయించావా? నేను చేయించా. ఎందుకు చేయించావు? ఎందుకు చేయించా అంటుంది అమ్మ. పట్టీలు కావాలా? పట్టీలు ఇప్పుడు నీ పొలం మొక్కని చూసినావా నువ్వు? ఉరుకుంటా వచ్చిన వేళ పొలానికి పట్టీలు కావాలని సరిసి అనుకో గిర్ర మందిరా పొలాలని వాడాలి. ఇదే మట్టేసిపోతా నా పీడ పోతుంది నాకు. ఇదే మట్టేసిపోతా నా పీడ పోతుంది నాకు. అయినా ఈ భూమి జాగంతే వల్దిరా, కట్నం కింద నా అయ్యాలి నీకు దండిచ్చిర్రు మొత్తం. అదో గుంట అవి నాకు చేయించు అంతే. ఇక మంచిగా ఉన్నది పట్టు ఇక అయినట్టే. ఇక ఈ గుంట ఇక నీకు ఇక నీ సింగరాన్ని చేపిస్తే ఇక మనం తిన్నట్టు ఉన్నట్టే. ఇక మనం తిన్నట్టు ఉన్నట్టే. పెడతాండి ఇప్పుడు అని మళ్ళీ పెన్నట్టే అని అంటాను. పెట్టకుంటే ఇట్లా చిక్కితే మంచిగా చూడు ఎట్లా అయింది చూడు. నిన్ను చూసుకొని అన్న చూసుకోరా, మంది నవ్వుతారు నీ బొత్తం చూసి. చూసుకొని అన్న చూసుకోరా, మంది నవ్వుతారు నీ బొత్తం చూసి. ఇంకా సిగ్గుమానం అనిపిద్దా నీకు? ఈ భూమి నాకు పట్ట గొలుసులు కొనివ్వడాను. ఎవరు మనిషి వేరా నువ్వు? గొడ్డు వేరినాడు వేరునా కానీ
ఇప్పుడు ఏమంటావు? చేయిస్తావా? ఏ పట్టిలా నిన్ను ఇంత కాదు మందు బాటలతో కొట్టి సపుతా నిన్ను మందు బాటలతో కొట్టి సపుతా నిన్ను. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. నీకు చెప్పిన మాట ఇంటలేవు. చేస్తావా? లేవే నువ్వు నా ముందు రావడపో. ఇప్పుడు ఏమంటావు? 15 తులాల పంట కొలుసులే కదా, మాట 10,000 కూడా కావు. చేస్తే ఏమైతే చెప్పు. 15 తులాలు ఏం చేసుకుంటే బొంద మీద పెట్టుకుంటా. 15 తులాలు అవుతామా నీకోటి? అంటే నేను రావాలని ఉన్నదా? నేను అత్తను ఇంకో దాన్ని చేసుకున్నామనే కదా ఇదంతా. ఏ అట్లయినా ఏమో నీ ఇంకోసం చేసుకోవాలి దొంగ ముట్ట కొడుక. మళ్ళా వాళ్ళ పొలంలో అమ్మ మీ అతను ఎప్పుడు చేసింది? మొన్న ఆల్మోళ్ళు కలిసి మందు కొడతాంట చూడలేదా నేను? ఆమె నీళ్ళు పోసింది అంతే, ఏడ మందు కొట్టి. అరే నీళ్లు పోసుడు మందు కొట్టుడు ఏదోటో చేసింది కదా. నాతోటి కావుగా పనులు ఇప్పుడు నాకు చేస్తావా? అంటే నీతో కాదంటే ఇప్పుడు మా మదిని వేసుకున్నాడు పట్ట పోసులు అయితే కావాలి కానీ నీతో పని కాదు ఒకటి. ఈ భూమి దాకా అంతా నా అబ్బాయిదే, మొత్తం నా పేరు వింటావు కదా బాటో. నువ్వు పడ్డ పోసులు ఎట్లా చేస్తావో నేను చెప్తా. నాకు చేస్తావా? మా అమ్మగారింటికి పోవాలన్నా కదా? మీకు పోవాలన్నా? మీకు అడిగినా నేనేమన్నా బంగారం చేసుకొని అడిగినా ఇంటి పట్టిలే కదా. ఇంటి పట్టినాడా మీకు? మళ్ళా నా కడప దొక్కాలి బిడ్డ కుదుతా నడిపిగా పోతానా నీదో మందు పోయి నిన్ను చంపుతాడు. ఇగో అత్తమ్మ ఎవరికి చెప్పకు. బేత్తర మంగట్లో 100 రూపాయలు అంటే తెచ్చుకున్నా. గిరితికైతే అసలే చెప్పకు సరేనా? సంగతి చెప్తా ఇవాళ. నువ్వు చెప్పింది అది పట్ట గొలుసులు కావాలని చెప్పి పొలం కాడికి వచ్చి నాగం పట్టిస్తాను. కానీ ఈ బేవాళ్ళు అవునే బట్టి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నాకు ఇష్టం ఉన్నాడు నానే. వాళ్ళు 12 తులాల పట్టులు చూపించిన బోగర్ పట్టిలట. అత్త అంటే ఇన్నా నేను అక్కడ అవి బోగర్ పట్టిలట. పొలం కాడికి ఎవడు పడతలే. మళ్ళీ ఏమైందంటే కరప కదా. మళ్ళీ ఏమైందంటే ఏమైంది అవి బోగర్ పట్టిలట. అన్ని అబద్ధాలు చెప్పక కొనియబడుతుందని చంపుతానే నేను. ఇక నేను ఎవరు చెప్పిందో విన్నది కానీ ఎవరు చెప్పింది అటు పొలాన్ని మందు కొట్టవే. నువ్వు వచ్చినావా? వచ్చి కుక్క తిరిగి కాయకాయ మొత్తుకున్నావా? ఇంటికి వచ్చినావా? నా తో వాడుకొని మందు కొట్టి ఇంటికి వస్తా అన్న అట్లా తోవలో కూర్చున్నారు అక్కడ. మా వదిలే ఉండి వాళ్ళు అక్కడ కూర్చొని ముచ్చట పెడతారు. ముచ్చట పెడతా అంటే మా వదిన అంట పోయినారా అంగట్లో కొన్నట్టు 100 రూపాయలు బొగరు పట్టి ఈ చెప్పు. అమ్ముదామా 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 మళ్ళీ ఇంకా మాట్లాడుతుంది. ఎవరు చెప్పింది కూడా వాళ్ళు చెప్పింది కూడా ఇక్కడ అది కావాలి ఇది కావాలి. పట్టీలు కావాలి 18 తులాలు. టీలు కావాలి 18 తులాలు. అంత మాట అంటది అది. నన్ను అన్ని అబద్ధాలు చెప్పడం అవసరమా? గట్టనే కాయలు పెడతారే. వాళ్ళు పెట్టిన వాళ్ళు చెప్పిరని చెప్పి వచ్చి అడుగుతావా? నీకేం లేదు చిక్కుమని లేదు ఇంత కూడా. సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. అడగద్దా దాన్ని? అడగతా అంటే మొదలని చక్కగా నాడు ఎవరితో ప్లాన్ చేయవచ్చు. మన ఇంట్లో మనం ఉన్నాం చక్కగా. సరే దాన్ని రానియా నేను. దాని రానిచ్చుడు కాదు, నీ బుద్ధి మార్చుకో. నీ బుద్ధి భూమిలో